వీలైనంత నవ్వాలి, తన్వి తీరా ఏడవాలి. గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. విత్ డ్యూ రెస్పెక్ట్, మీ సర్వీసెస్ ఇంక స్కూల్కి అవసరం లేదండి. బోర్డ్ని ప్రాజెక్ట్ అప్రూవ్ చేయలేదు. వి కాంట్ ఫండ్ యూ. సార్ అర్థం కాలేదు. పంచోచుడు కుదిరిన అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే దిస్ హౌస్ ఇస్ మై ఫాదర్స్ మెమరీ సార్, అవర్ మెమరీ. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. మాకేం చేయలేదానా? అన్ని తీసుకున్నావు అంతే. వాళ్ల బాధ్యతలో తోడలేని ఎవరికి వాళ్ల నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అది నాకైనా నీకైనా. Will be remembered as stories, nothing more, nothing less. जबरदस्त खतरनाक कॉमेडी शो. Naku Niku Nokia, Ikarapo Mapo Mafia, Cappuccino Coffee Sofia. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripoda Sharivaram. Hello viewers, welcome to Saripoda Sharivaram. ఏమైంది భాస్కర్ గారు? ఆ రాఘవ్ గారు సొద భరించలేకపోతున్నాడు. యు భాస్కర్ ఏం మాట్లాడుతున్నావు? సొద అంటావా నువ్వు? ఇక్కడ రెస్పెక్ట్ ఇయ్యి, మార్కులకి రెస్పెక్ట్ ఇయ్యి, కళాకారుడికి రెస్పెక్ట్ ఇయ్యి. ఇంకా నయ్యం యు భాస్కర్ అని అనేసారు. అన్నా పర్లేదు, నా సోది ఆ సొద నా వల్ల కాదు. అరే ఎక్కగానే అరే రాఘవ్ గారితో నువ్వే మాట్లాడరా, ఆ సోది ఆ సొద ఆ ముసలతనం ఉట్టి పడుతుంది ఆయనలో, నా వల్ల కాదురా అంటున్నాడు. వెల్కమ్ సరిపోదా శనివారం. నిజంగా సరిపోదాలాగే చేస్తారు మీకు వాళ్ళు. టోటల్ గా 30,000 బెట్టింగ్ అమౌంట్. గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మీరు గెలిచేటప్పుడు ఫార్మాట్ ది లీస్ట్ స్కోర్, ఈసారి హైయెస్ట్ స్కోర్. ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. 57 పాయింట్. అరే గెలుస్తావన్నా? హలో 57 ప్లస్ రావాలి. ఒక్క నిమిషం, 57 రావాలి. 54 వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంతే కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు, మేము ఇంతే చెప్పాం. ఇప్పుడు 56 వచ్చింది, వాళ్ళు అంతే కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు, మేము అంతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. రాఘవ్ గారికి 9 వచ్చింది. అదే మా నమ్మకం కూడా అదే, 9 వచ్చింది కాబట్టి గెలవాలని చెప్తున్నాం. అరే నీకు చేతబడులు సెడుపులు చేసేవాడు ఎవడన్నాడా? ఆయనే రాఘవ్ గారే. ఒక్క ముక్క చెప్తా, బ్యాండ్ బజావ్ భాస్కర్ బచావ్. అయ్యో సరిపోదా శనివారం, బ్యాండ్ బజావ్ భాస్కర్ బచావ్ అని స్లోగన్. మరి మీకేం లేదా? నాకు ఎందుకు ఆయన మెదడు మెల్లమెల్లగా మోకాల్లోకి వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఆ మెదడు ఎక్కడ వెళ్ళినా పాయింట్స్ మాత్రం ఎక్కువ వస్తుంది, డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. అయితే ఎపిసోడ్ మొదలు పెడదామా? రెడీ, లెట్స్ బిగిన్. సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఫారెన్ సంబంధం కోసం ఎన్నో ప్లాన్లు వేసి పడరాని పాటలు పడుతున్నాడు మన ఇమ్మాన్యుయల్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ స్టీవ్. నమస్తే మేడం, మీ ఇద్దరం మొగుడు పిల్లలం. ఏమండి ఆశీర్వదించండి నన్ను. నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ కుర్రోళ్ళు అందరూ ఎందుకు వింతగా చూస్తున్నారు? ఆశీర్వాదం ఎలా తీసుకుంటా? ఆశీర్వాదం ఎలా తీసుకోరమ్మా. ఇదిగో నీకు విషయం చెప్పాలి, నువ్వు నా మీద తప్ప ఎవరి మీద ఆధారపడి బతుకో. ఇవాళ రేపు రోజులు బాగాలేదు, నాకేమన్నా అయిపోయింది అనుకో, నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉండకు, ఎవడో ఒకరిని చూసుకో. ఎవరో ఒకరిని చూసుకోవడానికి మీరు వెళ్ళిపోవాలా ఏంటి? ఏంటి అటు చూస్తున్నావు?
కృష్ణ భగవాన్ గారు జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటారు కదా. అందరినీ అవగా నిన్ను మాత్రం బాగా ఆదుకుంటాడే బాబు. ఇదేంటి రేఖయ్య బాబు? ఇవన్నీ కాదులే కానీ మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేస్తున్నాడు, ఛానల్ అయింది కదా మాట్లాడి అని. వాడితో కొంచెం అంటే మాట్లాడతావా? ఎవరైనా సరే వాయిస్ కాల్ 100, వీడియో కాల్ 500. నాకు ఇందాక నుంచి ఎడంకను కొట్టుకుంటుంది ఎందుకు? అయ్యో ఎడంకను కొట్టుకుంటే ఏదో ఒక దరిద్రం వచ్చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఆ మహతి వెంకీల ఎంట్రీ వాళ్ళు వచ్చే టైం అయింది. అటుగా అది కాదు మన ఇల్లు, ఇది దా. కాదు వెంకీ, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు కదా, అంటే ఏంటి? నీ ఎంట్రీ నా ఎంట్రీ, ఇదో జోగి ఇదో జోగి, స్కిట్ మొత్తం బూడిదే అండి. మన ఇద్దరం కామెడీ చేసి ఇక్కడే పట్టుకుపోదాం. ఇది కామెడీ. నేను కామెడీ చేయాలంటే నాతో పాటు ఇది ఇంకా కామెడీ చేస్తుందంట. అలా అయితే ఎప్పుడో పాతుకుపెట్టండి. లేదు, నేను ది బెస్ట్ ఇస్తా. అట్లా బెస్ట్లు ఇచ్చే ఇప్పుడు గెస్ట్ గా వచ్చిన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది నా పెళ్ళం మేడం. ఇది ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే అండి, దీనికి అవకాశం లేకపోయినా సరే ఎక్కడెక్కడ నుంచి ఫోన్ చేసుకుని మరి వచ్చి ఎంట్రీ ఇస్తుంది. అంత గొప్ప ఆర్టిస్ట్ ఇది. మా ఇద్దరికి ఒక పుత్రరత్నం ఉన్నాడండి. చీ 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 చీ, పొద్దు పొద్దున్నే ఇలాంటి మొహాలు చూడాల్సి వచ్చింది అంటే. ఇక్కడ ఎవరిదో దరిద్ర మొహం, ఎవరిదో నీచమైన మొహం, ఎవరిదో వేస్ట్ మొహం. నేను ఎలాంటి మొహాలు అన్నాను, ఎలాంటి మొహాలు నువ్వే చెప్పుకుంటున్నావు. టీమ్ లీడర్ లేనోడా, పోరా టీమ్ లీడర్ ఉండి కూడా నన్ను పిలుచుకున్నాడా. పిచ్చి పిచ్చేసాలే ఎగరే, అన్నవని కూడా చూడను చంపేస్తా. చూసావా, ఇప్పటికైనా అన్న నన్ను ఒప్పుకున్నావు. డాడీ బ్రష్ మీ డాడీ. అబ్బా ఏం ఫ్యామిలీ రా. ఈడోమో బలవంతపు ఆర్టిస్ట్, ఈడోమో బలవంతంగా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు, ఆమో బలవంతంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్టు. కొడుకంట కొడుకు, ఆడ కొడుకరా. కొడుకంటే ఎలా ఉండాలి? పులి, పులిని దించా. ఏరా కొడకా, రారా బయటికి. ఏర్రా ఈడ నీ కొడుకు, నీకు లేదు ఆడుకుంది, అడిగి పెట్టించావు. ఈడికి కూడా, ఈడికి కూడా. నా పోలికలు రాలేదని ఎక్కడ అనుమాన పడతారని ఇది కూడా మెయింటైన్ చేపిస్తా మా కొడుకుతో. ఆయన నీతో నాకేంట్రా? ఎయిర్పోర్ట్ కు కార్ పంపించావా? పంపించాడు. వెరీ గుడ్. ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? అసలే మా చెల్లి కూతురు చాలా తర్వాత అమెరికా నుంచి రాబోతుంది. నా మేడగోడలు మేడం అచ్చం నా పోలికే. అవును, దానికి యాక్టింగ్ రాదు, నీకే యాక్టింగ్ రాదు. కొద్దిసేపు అలాగే ఉండమ్మా. అదేంటి అంతసేపు ఉంది? నస్కిట్ లో పెట్టడం లేకపోతే. పెద్ద మావే నేను, మన ఇంట్లోకి వెళ్ళిపోదా. చిన్న మావే నేను, నా దగ్గర ఉండు. మా ఇంట్లో ఉంటుందిరా, నా ఇంట్లో ఉంటుందిరా, నా ఇంట్లో ఉంటుందని చెప్పాను కదరా. నేను చిన్నోని, నేను పెద్దోని, చిన్నోని. మావయ్యలు ఆగండి, మీకు పడదని ఆల్రెడీ అమ్మ చెప్పింది. అందుకే కొంతసేపు మీ ఇంట్లో ఉంటా, కొంతసేపు మీ ఇంట్లో ఉంటా. పెద్దోని ఫస్ట్ మా ఇంట్లోకి రా. లోపలికి వెళ్ళి పాపకి ఏమైనా చేసుకుందాం. ఆకలి వేస్తే స్కిట్ ఉంది, నాకు ఏమైనా ఎందుకు లోపలికి వెళ్ళి ఫస్ట్. అరే డాడీ చెప్పేది విను, అమ్మాయి ఒక్కతే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఎంత మంది అడ్డొచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పు. పర్లేదు చెప్పొచ్చా? చెప్పు. వర్ష మీకు విషయం చెప్పాలి. చెప్పండి. చెప్పొచ్చా లేదో? చెప్పండి, ఏం కాదు. యాక్చువల్ గా మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు. మా నాన్న అంటే నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. నన్ను మా నాన్న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏమంటావు? నేనేమంటా, మీ ఇద్దరు చేసుకుంటా అంటే. ఓకే అంట. ఓకేనా అమ్మా, నీకు ఓకేనా? మీరు చేసుకుంటా అంటే నాకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు చేసుకుంటావు అన్నారా? వాళ్ళు అలాంటి వాళ్ళే. నేను నీకు ముందు నుంచి చెప్తున్నా, వాళ్ళు మంచోళ్ళు కాదు, నా దగ్గర ఉండు అని. 3 సంవత్సరాలు బట్టి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఏమేమన్నా అన్నారా? ఏం చెప్పావరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్నావు కదా. మావయ్య, నేను ఆ మావయ్య దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తున్నాడు. ఉండమ్మా, నా దగ్గరే ఉండు. నేనేమనను రా, నిన్ను బంగారంలా చూసుకుంటా. ఇదిగో బావా, రే అమ్మాయిని బాగా చూసుకో, అర్థమైందా? అమ్మాయికి ఏమైనా కావాలంటే చెప్పు, అర్థమయ్యేలా. జాగ్రత్త, లాగ్ చేయకు, నీకు దండం పెడతా, మంచిగా వస్తుంది. ఓకే? You know, I am very big dancer. Big dancer? Yes. Show me once. చూపించండి ఒకసారి. 1 2 3 4. ఓ స్టెప్ అది. నాకు ఒక్క స్టెప్ నేర్పించారా? చేయండి. 1 2 3 4.
3 4 అలా కాదు 1 2 3 4 1 2 3 4 ఏంది చెయ్యి తొందరగా చెయ్యి ఏం చేస్తున్నావురా నువ్వు 1 2 3 4 ఏమేం పెడతావు దానికి మీరు ఆగండి మామ వాడికి స్టెప్ నేర్పించిన రావట్లేదు కూర్చో అందుకే చెప్తున్నా స్టెప్ నేర్పించేటోడితో నీకు అనవసరము ఇచ్చే నువ్వు మన ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదావు నా దగ్గరకు రా రే ఏంట్రా నీ దగ్గరకు వచ్చేది ఏంట్రా నీ దగ్గరకు వచ్చేది నన్ను కొడతావా రే అయితే నీ కొడుకుని కొడతారా ఈయన కొడతారా అయితే నీ పిల్ల ఎన్ని ఫోన్లు చేపించాడు ఒక్క నిమిషం ఉండు ఎంట్రీ టికెట్ రాజమండ్రి టు హైదరాబాద్ నువ్వు రాజమండ్రి లేవా లేదు ఏమైనా చెప్పకుండా ఇప్పుడు లేవా లేదండి రాజమండ్రి ఎక్కడి నుంచి వచ్చావు తల్లి అమెరికా నుంచి వచ్చాను అమెరికా స్పెల్లింగ్ చెప్పు ఇక్కడ ఏంటి రాజమండ్రి టు హైదరాబాద్ ఉంది అవును అమెరికాలోనే రాజమండ్రి ఉంది అమెరికాలో రాజమండ్రిలో ఈవెంట్లు జరుగుతాయి కదా అవును జరుగుతాయి అక్కడ డాన్సులు వేస్తారు కదా వేస్తారు చిత్తూరు చిన్నదా వేస్తావు కదా అది నా ఫేవరెట్ సాంగ్ నీ ఫేవరెట్ సాంగ్ అయితే వెళ్ళిపోయి పెద్దమ్మ ఇక్కడికి చేసుకో సాంగ్ ఎంత ఫేమస్ తెలుసా ఆ సాంగ్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఆ సాంగ్ కి ఎంత మంది పడిపోతారో తెలుసా నాకు తెలిసి ట్రాక్టర్ మీద వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయరు దీనికంటే ఓకే మీ వదిలికెట్లు తెలిసింది ఈ సాంగ్ మీ మరదలు చూసావా ఎలా చేసిందో కొద్దిసేపు ఆరా వేసేది అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏం లేదు రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక కృష్ణ భగవాన్ గారు ఇమాన్యుయల్ బాగుంది చాలా బాగా చేశారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది స్మార్ట్ ఇమాన్యుయల్ వెంకీ గారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను బ్రిలియంట్ పర్ఫార్మర్ మీరు అండ్ మహతి మీరు కూడా ఆ టైమింగ్ చాలా బాగుంది మీ అందరికి అండ్ నాకు ఎంటర్టైనింగ్ గా కనిపించింది ఎందుకంటే ఆ చిన్న చిన్న టైమింగ్స్ చాలా బాగున్నాయి వెరీ ఎంటర్టైనింగ్ స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ 19 out of 20 సరిపోదా శనివారంలో ఇప్పుడు సినిమా షూటింగ్ అంటేనే హడావిడిగా సరదాగా ఉంటది అదే కాన్సెప్ట్ తో భాస్కర్ స్కిట్ చేస్తే ఇంకెంత హడావిడి ఇంకెంత సరదాగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దేర్ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యో సగమయ్య తెగ నచ్చావయ్యా యద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాలా భాస్కర్ కొత్త సినిమా చేస్తున్నావు కదా అందులో నన్ను హీరోయిన్ గా నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అరే మీవన్నీ బుల్లితెర ఫేసులు రా నాది వెండితెర ఫేస్ ఏ ఆల్రెడీ ఫ్యామిలీ అంతా 3 రోజులు పడి మేస్తున్నారు ఈటీవీ మీద ఇంకా సరిపోలేదా ఓ పని చేస్తా అమ్మకి ఉదయం పూట శుభమస్తు ప్రోగ్రామ్ ఇప్పిస్తా జాతకాలు చెప్పుకోమని తమ్ముడికి ఈటీవీలో న్యూస్ ఇప్పిస్తా రోజు కనిపిస్తారు మిగతా 3 రోజులు సీరియల్ చేసుకో వెండి తెరలో వెరగాలంటే ఈ మాత్రం క్రేజ్ ఉండాలి ఈ మాత్రం గ్లామర్ ఉండాలి నీ ఫేస్ సరిపోదురా ఈ గెస్ట్ అపియరెన్స్ ఒప్పుకున్నాను కదా నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి అభిరుచి ప్రోగ్రామ్ వంటలు చేసుకుంటారా ముగ్గురు కలిసి ఈ ఫేస్ వెండి తెరకి సూట్ అవుతుంది ఒక్క నిమిషం ఏంటి యు భాస్కర్ అడుక్కు తింటావు ఎవరు నువ్వే నేనా నన్ను రిజెక్ట్ చేస్తున్నావా మట్టి కొట్టుకుపోతావు నాశనం అయిపోతావు నీ మొహం మండ నీ నోట్లో పురుగులు పకోడా నీ మొహం కాకులు పడవ ముంచు చూడు రష్మి చూపించు ఇలాంటి శాపనార్థాలు నా దగ్గర పనిచేయవు ఎల్రా బుల్లితెర ఫేస్ ఎల్రా నో మొహం ఫేస్ ద రిచ్ ఫెలో మా డాడ్ వస్తాడు వచ్చాడు ఊరికి వీడే మునగాడు ఎవరు వీళ్ళిద్దరు ఇగో నీ హెయిర్ డ్రెస్సర్ నీ మేకప్ మెన్ రా డాడ్ నా సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండాలి నా గర్ల్ ఫ్రెండ్ చాలా చీప్ గా మాట్లాడింది బడ్జెట్ ఎంత మంది బడ్జెట్ 30 కోట్లు ఇగో బడ్జెట్ కూడా వేసిన ఓకే ఒకసారి కాస్టింగ్ చెప్పు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం రా ఎవరిని పెడదాం అనుకుంటున్నావు తమన్ గారిని పెట్టుకుందాం అరే తమన్నా యాక్టింగ్ మానేసి మ్యూజిక్ ఎప్పుడు చేస్తుంది ఆవిడ హీరోయిన్ తమన్ మ్యూజిక్ కుర్చీ మడత పెట్టి కుర్చీని మడత పెట్టి
నెక్స్ట్ సినిమాలో మెయిన్ హీరోయిన్లు రా. ఎవరిని పెడదాం? నాకు తెలిసి ఐశ్వర్యరాయ్ బాగుంటదిరా. వద్దు, అక్కలా ఉంటది. బుర్జ్ ఖలీఫా లాంటి పేరు ఉంటది. ఎవరు? మియా ఖలీఫా. ఆవిడ పెట్టి ఎంత బాగుంటాయి ఎక్స్ప్రెషన్లు. ఏం నాన్న ఎలాంటి సినిమా తీస్తున్నావు? ఇంకో విషయం చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జితేందర్ నాథ్ నా తండ్రి అని తెలియకూడదు. నా సొంత కాళ్ళ మీద నేను హీరోగా వస్తాను. అది నా కాళ్ళ మీద నేను వెళ్తా, నా టాలెంట్ చూపించుకుంటా. నువ్వు ఒకటే డైలాగ్. ఏంటి? డైరెక్టర్ గారు కొత్త కుర్రాన్ని చూశాను, హీరోగా పెట్టాను, ఒకటే మాట అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొడ్యూసర్ కొడుకు అని తెలియకూడదు. లొకేషన్ కు నేను వస్తే నన్ను గుర్తుపడతారు. నువ్వు మారు వేషంలో వస్తా, ఇది కట్టుకుంటా, అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తా. అవసరం లేదు, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. పద. A few moments later. జితేందర్ రికమెండ్ చేసినోడు ఎవరికి? సరే ఆర్టిస్ట్ వచ్చి ఇంతసేపు అయింది, టీ కాఫీలు ఇవ్వాలని తెలియదురా నీకు? ప్రొడక్షన్ కాదు సార్, మరి జితేందర్ గారు చెప్పిన హీరో. యాక్టింగ్ బాగా చేస్తావా? చించేస్తాను సార్. చించొద్దు, యాక్టింగ్ చెయ్యి అంతే. ఏంటి ఫస్ట్ లవ్ ప్రపోజల్? తమ్ముడు లవ్ ప్రపోజల్ డైలాగ్ ఓకేనా? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. రాత్రి అంతా ప్రాక్టీస్ చేస్తాను సార్. నేను ఇచ్చిందా ఇప్పుడు? ఆ హీరోయిన్ ఏది? నువ్వేనా? రెడీ సార్? రెడీ, యాక్షన్. చార్మినార్ హైదరాబాద్ లో ఉన్నది అనేది ఎంత నిజం, తాజ్ మహల్ ఢిల్లీలో ఉన్నది ఎంత నిజం, వైన్ షాప్ లో మందు దొరుకుద్ది అనేది ఎంత నిజం, నా మీద నీకున్న ప్రేమ అంత నిజం, నీ మీద నాకు. చిరంజీవి గారిలో ఎందుకు చేస్తున్నావురా? భాస్కర్ కనపడలేదా? నువ్వు చిరంజీవి గారిలో చేస్తే చిరంజీవి గారు ఎవరిలో అయ్యాలరా? సార్ క్లోజ్ లో తీసేసుకోండి సార్, అమ్మాయిని చూస్తే కొంచెం టెన్షన్ పడుతుంది. సరే కొద్దిగా ఇట్లా పప్పను పట్టిల్లు, మళ్ళీ చెప్పు. 3, 2, 1 యాక్షన్. చార్మినార్ హైదరాబాద్ లో ఉన్నది ఎంత నిజమో. అది దించు. ఏవి ఇవి ఎందుకు ఎత్తుతున్నావు? ఎవడన్నా పిన్ను కొట్టాడా పైన? లేదు సార్, ఇప్పుడు చెప్తాను చూడండి, దించి మాట్లాడాలి. చార్మినార్ ఎవడన్నా నిన్ను రికమెండేషన్ చేశాడు? నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాం సార్. ఈ సీన్ కొంచెం అప్సెట్ లో ఉన్నాను. 2 దెబ్బలకే మంచి ఎమోషన్స్ ఇవ్వండి. ఎమోషన్స్ జమ్ముడి కమ్ హియర్. నువ్వు పడుకోవచ్చు. నీకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. నువ్వు చేయి పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను, ఏమీ అనుకోకు, నా జ్ఞాపకాల్లో బతకొద్దు, ఓకే? నేను వెళ్ళిపోతున్నాను, నా జ్ఞాపకాలతో బతకొద్దు, నువ్వు హ్యాపీగా ఉండు. సైమా, మృత్యువు 4 వైపుల నుంచి వచ్చిన పంచ ప్రాణాలు ఎదురొచ్చిన ఆ యముని ఎదిరిస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు కూడా ఎంత పర్ఫార్మెన్స్ చేయలేదు. అరే తమ్ముడు ఇట్లా నువ్వేం చేస్తుంటా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఆ కోటి వాడు హీరోయిన్ సార్. వాడిని హీరోలో తయారు చేస్తా. 3, 2, 1 యాక్షన్. మృత్యువు 4 దిక్కుల నుంచి నా పైన దాడి చేసిన, పంచభూతాలు నన్ను ఎదిరించిన, చివరికి ఆ యముడిని ఎదిరించి నిన్ను కాపాడుకుంటా. ఇంత నేచురల్ చేశాడు. ఇప్పటికైనా నా కొడుకుని ఒప్పుకోరాయి. ఐ డోంట్ లైక్ నెపోటిజం. నా టాలెంట్ తో నేను ఎదుగుతా. నీ సావు నువ్వు సావు. ఏదైనా క్యారెక్టర్ క్యారెక్టర్ కాదు, మంచి సినిమా టర్న్ తిప్పే డాన్స్ ఒకటి ఉంది, చేస్తావా? సార్ D15 ఫైనల్ విన్నర్ సార్. చేస్తావు కదా? చించి పడేస్తా. చేయరా బాబు, నువ్వు అన్ని చించుతా అంటున్నావు ఏంటో. రెడీ 3, 2, 1 మ్యూజిక్. యాక్టింగ్ అంటారా మళ్ళీ? 315 లో నువ్వు డాన్స్ అంటారా దాన్ని? నీ వెనక బాగా చేస్తా. అరే తమ్ముడు ఇట్లా నువ్వు బాగా చేస్తావా డాన్స్? సార్ చేస్తా సార్. 3, 2, 1 మ్యూజిక్. సూపర్ తమ్ముడు, సూపర్. ఒక్క షూట్ చేసావు, అందులో యాక్టింగ్ అంటే. ఏరా బిట్టు, ఏ గ్యాప్ లో ఈ ప్రాక్టీస్ చేసావురా నువ్వు? క్యారెక్టర్ ఇస్తారా ఇవ్వరా? లాస్ట్ క్యారెక్టర్ ఉంది, అది చేస్తావా లేదా? చేస్తా. హీరో హీరోయిన్ కి తాళి కడతా ఉంటాడు, వెనక వాక్ చేస్తూ ఉండాలి. జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒప్పుకోరా? ఒప్పుకోను. జూనియర్ ఆర్టిస్ట్ అని ఈ రోజు నేను రేపు హీరో అవుతాను. రెడీ 3,
చేయడానికి నీకెందుకు ఇచ్చాను నేను? ఇంతకన్నా బ్యాక్గ్రౌండ్ ఎవరు చేస్తాడు? చేస్తానా? ఎవరు? అరే గుండి ఇటారా బ్యాక్గ్రౌండ్. ఓకే ఆ కోట్ ఇచ్చే. 3 2 1 గో. ఆహా సూపర్. మరి కెమెరా చూడలేదు చూసావా? వాడి పనేదో వాడు చేసుకుంటాడు. అది నా యాక్టింగ్ అంటే. ఇంకా సీన్ లేదు. ఇంకేం లేదు, ప్యాకప్ అంతా. ఈ రోజు నుంచి యావత్ ప్రపంచానికి జితేందర్ నాథ్ నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను. ఏంటి నన్ను అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఒరే బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆర్టిస్ట్ గా పనికిరాని నిన్ను నా కొడుకుని ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావురా? నాన్న నాన్న లేదు గిన లేదు. కొట్టుకుపోతావు, అడుక్కొని తింటావు. ఆల్రెడీ కుక్కను కొట్టాడు కొట్టారు ఒక్కొక్కరు. మారు ముంత చోడు చింత. ఖుష్బు గారు ఎలా అనిపించింది? నరేష్ బ్రిలియంట్ గా చేసావు. వెరీ నైస్. కంప్లీట్ గా నీ మీద ఉంది. చాలా మంచి చేశారు. భాస్కర్ గారు నిజంగానే మీ డెడికేషన్ వెరీ వెల్ పర్ఫార్మ్. భాస్కర్ గారు చాలా బాగా చేశారు. ఇద్దరే క్యారెక్టర్లు, నరేష్ భాస్కర్, వీళ్ళందరినీ పెట్టుకుని అందరికి ఉపయోగించారు. చాలా బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు అన్యాయం అంటే నేరాలు చేయడమే కాదు, నవ్విస్తామని చెప్పి నవ్వించకపోవడం కూడా అన్యాయం. అలాంటి టీమ్ లీడర్స్ కి నేను శిక్షిస్తా అంటూ భారతీయుడు గెటప్ లో వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అండి మేడం గారు. హాయ్ కృష్ణ భగవాన్ గారు. ఎవరా మేమనుకుంటున్నారా? అదే గుమ్మాల కాడ కూర్చుని అమ్మలెక్కల ముచ్చట్లన్నీ పెడతారు కదండి. వెళ్ళి వాళ్ళకి వచ్చి వాళ్ళకి పేర్లు పెడతారు కదండి. అది మేమేనండి, అది మేమేనండి. అవునండి, మేము పక్క పక్కన ఉంటాము. వదినా వదినా నేను ఎంత గొప్పదాన్నో తెలుసా నిజంగానే. ఎందుకు వదినా? మా ఆయన గారిని చూడకంటేనే పెళ్లి చేసేసుకున్నాను. వదినా గొప్పదానివి నువ్వు కాదు, ఆయన నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాడు చూడు, ఆయన గొప్పోడు అసలు. అవునదినా, నువ్వైతే చాలా అదృష్టవంతురాలు తెలుసా. రాత్రంతా మీ ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉంది, నేను చూశాను. తొక్కేం కాదు, అక్కడ స్విచ్ పని చేయట్లేదు. ఎవరిదే ఎవరిదే? నన్ను మా ఆయన బ్యాంకాక్ తీసుకెళ్తా అన్నారు ఇవాళ. అబ్బా సేమ్ టు సేమ్ వదినా. ఏంటి నిన్ను కూడా మా ఆయన తీసుకెళ్తా అన్నాడా? అబ్బా చి కాదు వదినా, మా ఆయన నన్ను గోవాకి తీసుకెళ్తా అన్నాడు తెలుసా. నువ్వు చాలా లక్కీ వదినా. మరి మా ఆయన గోత్ర తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడా? టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం వదినా. బాయ్. అందరూ వెళ్తున్నారు. ఏ నా మొగుడు తీసుకెళ్తా, నా మొగుడు మంచోడు కదా. ఒరే మొగుడా ఉన్నావా ఊడేవారా? ఏంటి మన ఇంటి పక్కన జోడాలు అందరూ కూడానే ఒకళ్ళేమో లండన్ కి వెళ్తున్నారు, ఒకళ్ళేమో గోవాకి వెళ్తున్నారు. మనల్ని కూడా ఎక్కడ కోదుకుని తీసుకెళ్ళండి. నేను కాశ్మీర్ తీసుకెళ్ళిన కదా, దాని గురించి చెప్పు. నేను వాటి గురించి చెప్పను. నేనేదో పెద్ద బీకెన్ అనుకోకండి మేడం. నేను దీన్ని కాశ్మీర్ తీసుకొని పోయినా. ఆడ ఐస్ కొండ ఎక్కుతా అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు అందరూ వచ్చి ఏంటయ్యా నీకన్నా కొద్దిగా సిగ్గుందా, బామ్మని పట్టుకొని ఎలా వచ్చినావు ఇక్కడికి, ఆ చలిలో ఆ ముసలి గుండె చచ్చిపోతే తీసుకొని పోనన్నారు. సరేలే గాని ఇలా ఏమారం. అయ్యో శుక్రవారం అంటే ఇవాళ నీ కళ్ళకు శుక్లాలు వచ్చినట్టే నూరు కూడా శుక్లాలు వచ్చినాయి. శుక్రవారం కాదు శుక్రవారం. ఇలా శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, సరదా శుక్రవారం జబర్దస్త్ వస్తుంది. చూస్తే షాక్ అయితే అర్థమైందా? అబ్బా ఏం చూస్తారులేండి, వెళ్దాం రండి. ఇటు కూర్చో. అబ్బా వద్దులేండి, వెళ్దాం పదండి. కూర్చోవే. సరే చూడండి అయితే. ఇగో ఆటో రాంప్రసాద్ గారు స్కిట్ వస్తుందండి. ఏమండి నోకరాజు గారు తాగుబోతు రమేష్ గారు స్కిట్ వస్తుందండి. రాఘవ్ గారు స్కిట్ వస్తుందండి. ఏమండి ఉన్నారా? ఊడారా? లేదండి, నేను అప్పటికే చెప్తానే ఉన్నాను, వద్దండి చూడకండి అన్నాను. అంటే విన్నావా నా మాట? నేను చూస్తాను. ఇప్పుడు ఏమైంది? సరేలేవే. అలసిపోయారు. ఇలా శనివారం కాదు, ఇలా ఎడిపోతాం చెప్పు. అసలు ఈ రోజు నేను ఎక్కడికి రానండి. ఎందుకే? సరిపోదా శనివారం.
నిన్న నేను చూస్తేనే నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయిన అర్థమైందా? ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఆధార కొడతారండి. సరేలే కూర్చొని చూడిగా. బ్లడ్ భాస్కర్ స్కిట్ వచ్చింది. సరదా శుక్రవారం టీం చీటింగ్ పాయింట్స్ ఇప్పుడే మైనస్ చేసేస్తా. అలా చూడి స్మార్ట్ ఇమాన్యుయల్ టీం వచ్చింది. కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీం వచ్చింది. ఆ రాజమహేంద్ర శ్రీదేవి వచ్చింది చూడే. వద్దండి వద్దండి. ఈ ముసలి గుండె ఉంటదా? నేను అప్పుడే చెప్పాను నీకు వద్దే అని. ఏమండి ఏంటి? అంత మంచి ప్లాట్ఫారం మీద వెళ్ళేటండి ఇలా చేస్తున్నారు. ఏం చేస్తామే మనం? ఎవరినైనా హింసించే వాళ్ళని ఏం చేస్తారండి? ఏమంటారండి? రాజమండ్రి శ్రీదేవి అంటారే. బస్ వేసుకొని మరీ వస్తుంది ఇక్కడికి. వీళ్ళని ఏమి చేసేటోళ్ళు ఎవరు లేరండి. ఎందుకు లేడే? ఒక మహానుభావుడు 26 సంవత్సరాల కింద ఉన్నాడు. ఆయనే భారతీయుడు. ఇన్స్టాగ్రామ్ లో కమింగ్ బ్యాక్ భారతీయుడు అని పెడితే ఆయన వచ్చేస్తాడు. అర్థమైందా? ఆయనకి చెప్దామండి సరేనా? ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ అండి అది. నేనే పెడతా. మీరు ఈ గేట్ దగ్గర చేస్తారా ఆఫీస్ గేట్ దగ్గర చేస్తారా? ఎవరితో మాట్లాడుతున్నావు? మీరు నేపాల్ గూర్ఖా కదా? నేను నేపాల్ గూర్ఖా కమ్ బ్యాక్ ఇండియన్ అని పెట్టావు కదా. ఓ భారతీయుడు మీరే సార్. ఓ సార్ ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, మా సమస్య జబర్దస్త్ అని ఒక పెద్ద షో ఉంది సార్. అవును. అందులో కొంతమంది ఉన్నారు సార్, మొత్తం వాళ్ళ వల్ల నాశనం అయిపోతాను ఆ విషయం మీరే చెప్తున్నారా? వాళ్ళందరిని పిలిపి నేను వచ్చి మాట్లాడేస్తా. అవును సార్. A few moments later. జబర్దస్త్ లాంటి గొప్ప స్టేజ్ పైన మీరు చేసేది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? ఇదంతా జరుగుతుందంటే ఫస్ట్ కొట్టాల్సింది ఇతన్ని. ఫస్ట్ అన్నది కొడుతున్నారు సార్. నువ్వు ఏం చేసావు? మంచిగా స్కిట్లు చేస్తున్నారు, 10కి 10 వస్తున్నాయి కదా సార్. నువ్వు 10కి 10 తెచ్చుకోవడం వల్లనే 7-8 తెచ్చుకున్న వాడు తొడగొడుతున్నాడు. రోహిణి ఎక్కడ? అమ్మాయి బయట ఉంది సార్. ఆవిడ ఉంటేనే కదా నీ టీం ఉండేది. మా టీమ్ లో ఒక అమ్మాయికి అలా ఫీల్ అయిపోతున్నారు. కార్తీక్ టీమ్ లో 4 అమ్మాయిలు ఉన్నారు. అయితే కార్తీక్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికి లేదు. ఏం తీసారా టీము? కాదు రాఘవ, 10 సంవత్సరాల నుంచి పొట్లాలు కట్టే నువ్వు తొడలు కొడుతున్నావు, మీసాలు మెలిపెడుతున్నావు. ఏంటి సంగతి? మార్చమని చెప్పారండి, తొడలు కొడుతున్నావు. మార్చం అన్నది తొడలు కొట్టడానికి కాదు, స్కిట్లు కొట్టడానికి అడిగారు. వాళ్ళకి అలా చెప్పారా? మురారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా గర్వపడుతున్నానండి. వాడు కూడా గౌరవపడాలిగా మరి. భాస్కర్ అయ్యా, ఇదేంటో తెలుసా? మర్మకళ. మర్మకళ నాకు బాగా వచ్చు సార్. మర్మం అంటే ఏంటి ఆవిడకి తెలియకుండా చేయాలి. నీతో ప్రాబ్లం అదే. నాకు కార్తీక్ అని ఉన్నాడు, ఆడితోనే ప్రాబ్లం సార్. వాడు 2 ఎక్కువ తెచ్చుకుంటే చాలు సార్, ఎక్కువ అక్కర్లేదు సార్. శుక్రవారంలో ఒక సీడ పురుగు ఉన్నట్టే శనివారంలో కూడా సీడ పురుగు ఉంది సార్. ముందు ఆని సంపండి సార్. రోడ్డు మీద ఏదైనా పని జరిగిందనుకో అందరు ఏం చేస్తారు? చూసి చూడనట్టు వదిలేస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? అది తీసుకొచ్చి స్కిట్ చేస్తున్నావు. నూకరాజు చెప్పు, నువ్వెవరివి? నేను ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఏం చేయాలి? ఆర్టిస్ట్ జనాల్లోకి వెళ్ళాలి. నువ్వు జడ్జిల మీదకి ఎందుకు వెళ్తున్నావు? అంటే కొంచెం ట్రెండ్ అవుతావని. నువ్వు ట్రెండింగ్ అనుకుంటున్నావు, వాళ్ళు ఎండింగ్ అనుకుంటున్నారు. ఇమానియల్ సార్, ఈ పండును పిసుకు, ఇంకా పిసుకు, ఇంకా గట్టిగా పిసుకు. ఏమొస్తుంది? ఏం రావట్లేదు సార్. ఇంకా మీ ట్రాక్ ఎందుకు పిసుకుతున్నారు? ప్రవీణ్, మొన్న ఏ దేశం వెళ్ళావు? బ్యాంకాక్ వెళ్ళాను సార్. దాని తర్వాత దుబాయ్ వెళ్ళాను సార్. దానికి ముందు శ్రీలంక వెళ్ళాను సార్. ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూపించిన ఆదేశాలు ఎప్పుడైనా పాటించావురా నువ్వు? భారతీయుడు గారు 5,000 రూపాయలు 5 నిమిషాల్లో పోయేటట్టు అనిపిస్తుంది. 5,000 రూపాయలు 5 నిమిషాలు పోయినట్టున్నది. ఎవరిని పట్టుకొని మాట్లాడుతున్నాడు సార్? భారతీయుడు రా, భారతీయుడు. భారతీయుడు వీడు భారతీయుడు కాదు, కెవ్వు కార్తీక్. కార్తీక్ అప్పుడప్పుడు లేక చేస్తుంటాడు కదా. సరదా శుక్రవారం వల్ల ఎక్కువ చేయదు చెప్తున్నా. అసలు తొడలు చాలా కొడుతున్నా, చూసుకోండి. చూస్తారేంటి సార్? మీరు పెద్ద దిక్కు సార్. తగిలికోండి సార్. ఏంటి సార్? కృష్ణ భగవాన్ గారు, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఈ రోజు? కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టోటల్ గా క్లైమాక్స్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మీరు సరిగ్గా వేయట్లేదని కొట్టడం, క్లైమాక్స్ ఒకటి అదిరిపోయింది. చాలా బాగా చేశారు మీ ముగ్గురు లేడీస్. బాగుంది. పటాస్ ప్రవీణ్ అండ్
కార్తిక్. అండ్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే సరదా శుక్రవారం సరిపోతా శనివారం ఆ కాంపిటీషన్ ఉంది, కానీ అందరూ కలిసి ఒక స్టేజ్ మీద వచ్చి ఒకరిని హెల్ప్ చేసి మీరు అందరూ వచ్చారు కదా, ఆ స్పోర్టివ్నెస్ ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. అంటే జబర్దస్త్ బాగుండాలి, అది ఎవరైతే అది ప్రతి షోలో చూడడానికి కుదరదు మీకు, కానీ జబర్దస్త్ అది ఉంది, ఆ కాంపిటీషన్ ఉంది, కానీ అది కాకుండా ద టెండెన్సీ దట్ వీఆర్ వన్ టీమ్, అది నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ ఖుష్బు గారు. సో స్కోర్స్, లెట్స్ స్టార్ట్ విత్ యు మ్యామ్. ఖుష్బు గారు. The judges Kevu Karthik and Padas Praveen ki scores 18 out of 20. వెల్ డన్. సరిపోదా శనివారం. మరి మన ఇవాల్టి సర్వే సెగ్మెంట్ పూర్తి అయ్యేసరికి సరిపోదా శనివారం స్కోర్స్ వచ్చి కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ టీమ్ 18 out of 20, ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ 19 out of 20, and Bullet Bhaskar and team 20 out of 20. సరిపోదా శనివారం టోటల్ స్కోర్ వచ్చి 57. కొట్టుకో కొట్టుకో. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆల్రెడీ నీ లుంగి ప్రాబ్లం. కొవ్వు పట్టిన కండను కొడితే తొడ అంటారు దాన్ని. ఒక్క నిమిషం అందరు రండి, డిస్కషన్ ఇక్కడ పెట్టుకుందాం. నేను ఒకటి చెప్తున్నానమ్మా, మా ఎంట్రీ ఇచ్చి తీసుకుని మా ఎంట్రీ తీసుకుని ఒక్క పాయింట్ తో గెలవడం పెద్ద గెలుపు కాదు. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను చూడండి అమ్మా, బెంచ్ మార్క్ 57. అయ్యో కళ్ళేటి ఎర్రగైపోయింది. ఒకటి చెప్తున్నాను, మీరు ఏడ్ చేసేటట్లయితే మీకే ఇచ్చేస్తాం సార్. విన్నింగ్ వద్దు. మా స్టైల్లో ఒకటి చెప్తున్నాం ప్లీజ్ ప్లీజ్, మీరు ఏడ్ చేసేటట్లయితే మీకే ఇచ్చేస్తాం. మా స్టైల్లో ఒకటి చెప్తున్నాం వినండి. చూడు భాస్కర్, చూడు భాస్కర్, సింహంతో వేట రాఘవతో ఆట వద్దు. అయిపోయిందా? అయిపోయింది. డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళడం కాదు, అందరినీ లోపలికి పిలిపించి 15,000 మీద ఇంకో బళ్ళు అమ్మేసుకున్నారు అందరూ. వాళ్ళు ఎందుకు అరిచారు అలాగా? బళ్ళు అమ్మేరా, ఇంకా గొలుసులు ఉంగరాలు అమ్మేరా? వాళ్ళు డాన్స్ చేస్తూ అరుస్తున్నారు, ఏమి లేకపోయినా అరుస్తున్నారు, నవ్వుతున్నారు. లీస్ట్ స్కోర్ మీదే 49 చేసాం. హైయెస్ట్ స్కోర్ మీదే 56 చేసాం. ఎలా చేశారు? మేము అవకాశం ఇస్తే ఒక నిమిషం అరిచారు అన్నారు కదా, అరిచిన వాళ్ళు సగం మంది మీ టీం వాళ్ళే ఉన్నారు. అరిస్తే స్కోర్ ఎవరు? జడ్జిలకి నచ్చితే స్కోర్ ఇస్తారు. మేము ఎంట్రీలు ఇస్తే ఒక్క పాయింట్ తో గెలిచారు. పాపం తుమ్మ చెట్ల కింద ఆడుకునే వాళ్ళయా, ఫీల్ అవరా ఓడిపోతే? ఊరుకోండి, మాలాగే గట్టి వాళ్ళు అనుకోండి. తుమ్మ చెట్ల కింద అష్టచమ ఆడుకునే వాళ్ళు. మీరు గెలిస్తే మా చేతిలో మైకులు లాక్కుని మాట్లాడతారండి. మీకు మైక్ ఉంది కదా, ఆ మైక్ తో మాట్లాడండి. వీళ్ళందరూ కాపాడుతున్నారు కాబట్టి. రామప్రసాద్ చెప్పండి, మైక్ ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుంది? ఓడిపోయినప్పుడు మీరు లైన్ క్రాస్ చేయాలి. వాళ్ళు ఎందుకు అరిచారు, డాన్స్ కి ఎందుకు నవ్వారు, అది నాకు కావాలి. డాన్స్ కూడా కామెడీగా ఉంటది. భాస్కర్, నువ్వు ఓడిపోతే డల్ అయిపోతావు. రాఘవ గెలిచినా ఓడిపోయిన ఫుల్ ఫైర్. సార్ ఇదిగో ఓడిపోయిన వాళ్ళతో మేము ఎక్కువ మాట్లాడడం వదిలేసండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఓడిపోయిన వాళ్ళు చెప్పడానికి లేదు సార్. ఓడిపోయిన వాళ్ళు చెప్పడానికి లేదు. వీళ్ళు గెలవటానికి మేము హైయెస్ట్ స్కోర్ ఇచ్చాము, అప్పుడు మీరు గెలిచారు. చెయ్యేసి తోయొద్దు. మిమ్మల్ని ఎప్పుడు మేము తోయలేదు. చెయ్యేసి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎంత సీనియర్ అయితే మాత్రం ఏంది ఇది? ఇంకా రష్మి ఒక యాంకర్ అనే మంచి మర్చిపోయారా? అయ్యో యాంకర్ అతనే మర్చిపోయారు. మీరు సీనియర్ కాబట్టి కొట్టలేను మిమ్మల్ని, కానీ మీ స్కిట్ లో ఎవరు వచ్చారు 2 సార్లు? జడ్జెస్ మీరు రండి. నేను ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరేం చెప్పకండి.
రాఘవ్ గారు మీరు ఇంకా అసలు ఏం మాటలు మాట్లాడకూడదండి. ఇంకా తొడగొట్టడాలు, ఛాలెంజెస్ గెలిచినంత వరకు అసలు మాటలు ఉండకూడదు. నేను ఇప్పటికీ చెప్తున్నా మాటలు ఉండకూడదు. తొడగొట్టు మానేశారు కదా, అంటే రాంగ్ ప్లేస్ లో తగిలిందని. రాఘవ్ గారు దరిద్రం చూసారా? 9-9 చూడిపోవడం అంటే. నేను ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెప్పిన మీకు 9 వచ్చిందంటే మేము గెలుస్తామని. కానీ ఫ్యాక్ట్ మ్యామ్ 6, 7, 8 తెచ్చుకున్న మంచి గెలిచారు. మరి 9, 9 తెచ్చిన తర్వాత కూడా ఓడిపోతే దానికన్నా పెద్ద దరిద్రం ఏం లేదు. అసలు దీనికి ఆన్సర్ కూడా లేదు ఆయన దగ్గర. యాక్చువల్లీ ఏంటంటే 7, 8 అయితే మీకు కరెక్ట్ లక్కీ, ఏది 9, 9 లక్కీ కాదు. ఇప్పుడు ఏదో డిసైడ్ అయిపోయి మీ లక్కీ నెంబర్ ఏంటని జడ్జెస్ కి చెప్పేసి అదే ఇస్తారు. బట్ మొత్తానికి వరుసగా 2 వీక్స్ ప్రీవియస్ వీక్ వచ్చి లీస్ట్ స్కోర్ చేసి సరిపోదా శనివారం గెలిచారు. మరి ఈ రోజు హైయెస్ట్ స్కోర్ ని చేసి మళ్ళీ సరిపోదా శనివారం గెలిచారు. సో వెల్ డన్ గైస్, వెల్ డన్. అండ్ ఏమైంది? పరువు పోయింది. థ్యాంక్ యూ అన్నాడు, మీరు అడి తిరిగాడు. నేను లాస్ట్ వీక్ కూడా ఆయన స్కిట్ లో ఉన్నాను, మరి ఈ వారం కూడా ఆయన స్కిట్ లో ఉన్నాను. సో కంగ్రాచులేషన్స్ భాస్కర్ గారు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. అండ్ మళ్ళీ చెప్పాలంటే రైజ్ ఆఫ్ ద ఫీనిక్స్ అయ్యిందండి మీ కేసులో. సో వెల్ డన్ అండ్ గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. సరదా శుక్రవారం కాస్త సరదా తగ్గింది మీ లైఫ్ లో, బట్ ఆ సరదాని మళ్ళీ తెచ్చుకోండి. బట్ మీన్ వైల్ మన ఈ వీక్ 30,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ బెట్టింగ్ మనీ గోస్ టు మేము ఎంట్రీ ఇస్తే డబ్బులు తీసుకోవడానికి సిగ్గు ఉండాలి ఎవరికన్నా. ఈ వారం బెట్టింగ్ అమౌంట్ ఆఫ్ 30,000 రూపీస్ గోస్ టు సరిపోదా శనివారం. సరిపోదా శనివారం. చలో పోస్టర్ ఆఫ్ ద డే. మా ఎంట్రీలు తీసుకుని మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి సిగ్గు ఉండాలి. ఫైనల్ గా పోజ్ ఇవ్వండిరా బాబు అంటే ఏదో పెన్షన్ దగ్గర ఇస్తారంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఇలాగా కాదు, ఏదో లోన్ తీసుకోవడం కోసం. వదిలేసేయండి సార్, ఇగో మొహం అంత ఎర్రగా అయిపోయింది. ఈ ఫైట్ ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ ఆగకూడదు కూడా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లెట్స్ టేక్ ఏ బై బై. వి ఆల్ లవ్ యు. జబర్దస్త్.